హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఇది ప్రస్తుతం సొసైటీలో మానసిక ఆందోళనకి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావిస్తూ అటువంటి ఆత్మహత్యలు నివారించడానికి పలు సూచనలు చేయడం అయింది. ఇది ఇటీవల సుప్రీంకోర్టు ఈ విషయం మీద చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన సూచనలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. భావి భారత పౌరులు మరణాలు వ్యవస్థాపక వైఫల్యాలుగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం అభివర్ణించింది. ఆత్మహత్యల నిరోధానికి పలు మార్గదర్శకాలని జారీ చేసింది. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా అనే నివేదికని ఉటంకిస్తూ చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని వ్యాఖ్యానించింది. మానసిక ఒత్తిడి, విద్యాభారం, సామాజిక వివక్ష, విద్యా సంస్థల తీరు వంటి కారణాలతో విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తుంది అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖపట్నంలో నీట్ అభ్యర్థి అయిన ఓ 17 ఏళ్ల యువతి ఆత్మహత్య కేసును సిబిఐకి బదలాయించాలన్న అభ్యర్థనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అప్పీల్ను సుప్రీంకోర్టు విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని కోట, జైపూర్, సీకార్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇవి మరీ తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్యల నివారణకి పలు సూచనలు చేసింది సుప్రీంకోర్టు. అవి ఏమిటంటే, 1, ప్రతి విద్యా సంస్థలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కౌన్సిలర్లను నియమించుకోవాలి. 2, టెలిమానస్, టోల్ ఫ్రీ సహా ఆత్మహత్యల నివారణకి హాస్టళ్ళు, తరగతి గదుల వద్ద హెల్ప్ లైన్ నంబర్లను ప్రదర్శించాలి. 3, బోధనేతర సిబ్బందికి కౌన్సిలింగ్లో శిక్షణ ఇవ్వాలి. ఏటా 2 సార్లు ఈ శిక్షణ ఉండాలి. 4, విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి. ఆత్మహత్యా సంకేతాలు అంటే సూసైడల్ ఇంటెన్షన్ని గుర్తించాలి. అండ్ నెక్స్ట్, ర్యాగింగు, లైంగిక వేధింపులపై తక్షణ చర్యలు తీసుకునేలాగా విద్యా సంస్థల్లో అంతర్గత కమిటీలు ఉండాలి. అండ్ చివరగా, గురుకులాలు, హాస్టళ్ల వద్ద డ్రగ్స్ వినియోగం, వేధింపులపై నిఘా పెట్టాలి. ఇవన్నీ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళకి కలిగే ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు ప్రేరేపితం అవుతున్న సందర్భంగా ఇటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వీరే కాకుండా ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అనేక మంది ఉద్యోగస్తులు, అలాగే అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న చాలామంది కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటూ జరుగుతుందని పేపర్లో చూస్తూ ఉన్నాం కదా. అటువంటి వారు కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా కూడా ఆత్మహత్యలకి పాల్పడదలుచుకున్న వారు ఒక్క క్షణం ఆగి వాళ్ళు ఆలోచనలో పడితే, వెనకాల ఉండే కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే, ముందున్న భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా తగిన విధంగా ఆలోచించుకొని పునర్నిర్మాణం చేసుకుంటే జీవితం ఎంతో ఆనందకరమవుతుందని గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీ నాగేంద్ర వేపూరి. ధన్యవాదాలు.